సాటర్డే అంటే సెలబ్రేషన్స్ డే. ఇవాళ నా పాస్ట్ గురించి మీకు తెలియాల్సిందే. ఆ టైంలో నేను నడిచి వస్తూ ఉంటే సీఎంలో ఎటోళ్ళ వెళ్ళిపోయేవారు. ఏం చేస్తుండేవాడు మేడం? దోమల మందు కొడుతుండేవాడు సార్. నా పాస్ట్ వదిలేద్దాం, మీ పాస్ట్ గురించి తెలుసుకుందాం. నేను స్కూల్ కి వెళ్తుంటే ఒక అబ్బాయి నన్ను లవ్ చేసి నా అందం గురించి ఒక స్లిప్ వేసాడు. మరి మీరే వేశారు? చెప్పేసి ఉంటది. మీ పాస్ట్ గురించి చెప్పండి. ఆ రోజుల్లో నా చుట్టూ అమ్మాయిలు, నా ఫాలోయింగ్. కాకపోతే నా పక్కన ఒక ఎదవ ఉండేవాడు, నా ఫ్రెండ్. నేను డైరెక్టర్ దొరుకుతూ వాడు మాత్రం నేను హీరో హీరో అంటుండేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్? నాతో మాట్లాడుతున్నాడు. దొంగలని చెప్పుకోవడానికి సిగ్గులేదు. సిగ్గులోనేడు, సిగ్గు గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచంలో అందరికన్నా వెళ్ళి ఎడ్యుకేటర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మా దొంగలు మాత్రమే. అదేలాగా? కాలేజీలో చదివామనుకో ఒక డిగ్రీ ఇస్తారు. అదే దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోతే 30 డిగ్రీ ఇస్తారు. నేను రోజా గారింటికి దొంగతనానికి వెళ్ళాను నాన్న. సింహం బోన్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చావా నా దొంగ డాక్టరు? కోపం తగ్గించుకోవడం ఎలా అని బుక్ దొంగతనం చేశాను నాన్న. ఇది రోజా గారిది కాదమ్మా, చలమమ్మని గారిది. అందరి ముందు పరుగు పోయిందిగా. పాపమేంటి అనిల్ గారు, కాసేపు వంట చేస్తున్నారు, ఇంకాసేపు కాలు పడుతున్నారు. నాకే బాధేసి ఏం దొంగతనం చేయకుండా వచ్చేసానండి. హోటల్కి నా ఇమేజ్ దెబ్బతీశారు కదరా. ఏంటి దొంగతనానికి వెళ్ళావు? సుధీర్ ఇంటికి రా, ఇదిగా ఫోన్. దాంట్లో ఏముండొచ్చు నాన్న? పందుల పెంపకం వీడియో కింద కూడా జై సుధీర్ అన్నాడు కామెంట్లు నింపేయాలంట. నేను ఒక మగాని. అరే మగాడు ఇలా అయిపోయిండ్రా అంట నా ఆడవాళ్ళే సార్. ఉన్నావా పోయావా? పోయేలో ఉన్నా. మన అమ్మాయిని చేసుకోవడానికి అమెరికా నుంచి అల్లుడు వస్తున్నాడు. నీ గురించి నీ కూతురు తెలుసా కూడా వాడు వస్తున్నాడా? తల్లి పోలిక, సేమ్ వాయిస్. ఆ కాలు గనక పైనుంచి కిందికి వెళ్తే మళ్ళీ ఉండదు. వీల్ చైర్ లో కాలు పని చేయట్లేదు, అలా ఎలా ఇస్తారు? ఏమో సార్, భయంతో వచ్చేసింది. కాఫీ తీసుకోండి. మీ పేరులాగే మీ గొంతు కూడా ఎంత సౌమ్యంగా ఉందో. గొంతులు కోసే వాళ్ళకి గొంతులు మార్చడం ఒక లెక్క. మీలాగే మీ అమ్మాయిని కూడా చాలా సున్నితంగా పెంచారండి అనిల్ గాడు. నువ్వు గాడు గాడు అనకరా. ఏంటమ్మా కవర్ వేసుకొని వచ్చారేంటి? నేను అందరు కావాలన్నాను సుధీర్. నువ్వు డిటెక్టివ్ ఎలా అయ్యావమ్మా? మా నాన్న నేనే కనిపెట్టాను. ఎలా? మా అమ్మకి పేపర్, మా నాన్న దక్కున్నప్పుడు నేనే కనిపెట్టాను. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మామ, అమ్మాయిలు తెలివైన వాళ్ళ అబ్బాయిలు తెలివైన వాళ్ళ? అమ్మాయిలే తెలివైన వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళని ఇంటెలిజెంట్ అంటారు కానీ ఇంటెలిగల్ అన్నారు కదా. నీతో ఉంటే నాకు మెంటలే కుదరా. గొడవ జరిగిందా? నేను మా మేడం ఇప్పుడే వస్తాను. మీరు మర్డర్ చేస్తున్నలాగా వెళ్తారంటే క్రిమినల్ ఎవరో చెప్పండి. నువ్వే. ఇది నువ్వు ఒకసారి ఫుల్ అయితే మాట్లాడొచ్చు. ఎన్నిసార్లు అయితే సుధీర్ అంటారు. నా మాట విని ఇంకొక సంవత్సరం పెళ్లి చేసుకోకన్నా. ఒక్క సంవత్సరం ఎందుకు? ఇంకా తర్వాత నీకు ఎవరు పిల్లనివ్వరుగా. 10 లక్షలు పెట్టి కుక్కని కొన్నాను కదా, ఏది ఇప్పుడే బయటికి వెళ్ళిందే. మరి మీ ఆయన ఏడి? నేను చెప్పింది మా ఆయన గురించే. నటనకు నవత నరాల బలహీనత. నువ్వు పే కడతావా? 1,00,000. ప్రతి నెల ఎందుకే ఇంత డబ్బు అంటే చిట్టీలు కడుతున్నా అండి అంది. మొన్న ఎపిసోడ్ లో అనిల్ గారు కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నారు? రోజా గారి పక్కన కూర్చున్నారు కదా, ఆ భయం కళ్ళలో కనబడకూడదని. మీకు ఇప్పుడేమో జరుగుతున్నాయి మేడం కిట్టి పార్టీస్? నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ టైం జరిగినప్పుడు చెప్పండి, నేను కూడా అలా చూస్తూ ఉంటాను. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అన్నయ్య? ఆయనకి అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం సరదా. కన్నాడులే సుధీర్ కలలు ఏనాడు ఆగవులే.
ఆ కళ్ళలో ఉన్నాయి ముసలోడి ముడతలులే. Drama Juniors Season 8. Co-powered by Pepsodent, Surf Excel, Dinshas, Whirlpool. Special partners Cadbury Gems, Lucky Shopping Mall.